మీరు అంతే అలొకేషన్ చేశారో ల్యాండ్ చూపించండి, ఎన్ని వేల ఎకరాలు అమ్మేశారో చూపించండి. ఎక్కడి నుంచి సార్ వీళ్ళకి డబ్బులు వస్తాయి ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టడానికి? ఒక్క 150 కోట్లు 200 కోట్లు ఒక మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టినాడు సార్ నారా లోకేష్. 200 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టాడు ఎమ్మెల్యేగా గెలవటానికి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు నీకు? ఇట్లాంటి చోట డబ్బులు ప్రజల దగ్గర నుంచి ప్రజల ధనాన్ని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ మేము ఏమన్నా కేసు వేస్తే నంగనా చేడుపులా? మా మీద కేసులు పెడతావా? బ్రాండ్ ఇమేజ్ పాడు చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడతాడంట. దమ్ముంటే చూస్తాను సార్, పెట్టమనండి. దమ్ముంటే కేసు పెట్టమనండి. జడా శ్రావణ్ కుమార్ కేసు పెట్టమనండి. ఏమవుతుంది కేసు పెడితే? 4 నెలలు లోపల ఉంటాం, ఓ నెల లోపల ఉంటాం. తర్వాత ఏమైపోతుందయ్యా? తర్వాత ఏమైపోతుంది? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆవులు ఎల్లుండి, 4 నెలలు లోపల ఉంటాం. ప్రజల కోసం ఫైటింగ్ అయితే ఆపం కదా. జగన్మోహన్ రెడ్డి మా మీద 5 కేసులు 6 కేసులు పెట్టాడు. ఆగిద్దా? ఫైట్ చేశారుగా. మేము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసినప్పుడేమో ప్రజాస్వామ్యవాదులమా, ఇప్పుడు మీ మీద మీరు చేసుకున్నటువంటి అన్యాయాల మీద కేసులు వేస్తేనేమో రాష్ట్రంలోని బ్రాండ్ని పాడు చేసేటువంటి ఒక తీవ్రవాదులమా? బ్రాండ్ని పాడు చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే మీరు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపలేస్తారా? చూద్దాం సార్, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా మా ఫైటింగ్ ఏంటి, మేము ప్రజల కోసం ప్రజాధనాన్ని కాపాడటం కోసం ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. సర్టన్లీ పీపుల్ ఆఫ్ ది స్టేట్ విల్ అండర్స్టాండ్. డెఫినెట్గా పబ్లిక్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు న్యాచురల్గా ఏదో ఒక రకమైన దుష్ప్రచారము, బురద జల్లడము, ఎవరికో ఒకరికి అట్రిబ్యూట్ చేయడము చేస్తూనే ఉంటాయి. 2014 నుంచి ప్రభుత్వాలపైన మీరు ఫైట్ చేస్తున్నారు. 2014-15 నుంచి మీరు సర్వీస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఫైట్ చేస్తున్నారు. గతంలో లోకేష్ పైన ఫైట్ చేయడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్ చేయడం, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించడం, అందరం రాష్ట్ర ప్రజలంతా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం కాబట్టి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో పర్టికులర్గా ఈరోజు ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ ఈ సబ్జెక్ట్ పైన మీతో మాట్లాడించాలనుకున్నా, ఆ సబ్జెక్ట్ ప్రజలకు చేరాలి కాబట్టి దీంట్లో చివరిగా శాంతి భద్రతల టాపిక్ మీరు తీసుకొచ్చారు కాబట్టి హోంమంత్రి అనిత చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సంబంధించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చూసాం, శాంతి భద్రతలకు సంబంధించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చూసాం, అరెస్టుల అంశానికి సంబంధించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు చూసాం. మీరు ఏమైనా కమెంట్ చేస్తారా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో ఆవిడ హోమ్ మినిస్టరు కేవలం అలంకారప్రాయం మాత్రమే. ఆవిడ హోమ్ మినిస్టర్. పవన్ కళ్యాణ్ ఒక దశలో హోమ్ మినిస్టర్ అసలు పనికిరాదు, తీసిపడేయండి, నేను ఉంటాను హోమ్ మినిస్టర్గా అన్నాడు. అవును, ఓపెన్ స్టేట్మెంట్. గబుక్కని భయపడిపోయింది, అమ్మ నాయన కంపతీసి నన్ను హోమ్ మినిస్టర్ పదవిని తీసేస్తారేమో అని. ఎందుకంటే మన స్థాయి అంతా మనకు తెలుసు కదా, మనకు ఒకసారి మంత్రి పదవి లేకపోతే ఏమైపోతుందో తెలుసు. సో ఇక స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, ప్రతిపక్ష నాయకులను తిట్టడం. సో మీరు హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఆడపిల్లల మీద జరిగేటువంటి అఘాయిత్యాల మీద, లేకపోతే ఇప్పటి వరకు 1 సంవత్సరంలో మీ హయాంలో ఆడపిల్లల మీద జరిగినటువంటి 25,800 చిల్లర అఘాయిత్యాల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక రివ్యూ చేసుకోండి. ఆగస్టు అంటే జూన్ నుంచి మొన్న ఆగస్టు వరకు, జూన్ నుంచి మొన్న జనవరి వరకు, జనవరి 26 వరకు రమారవి 16,800. మళ్ళీ ఈ 6 నెలల్లో మళ్ళీ ఇంకొక 10,000, ఇంచుమించుగా 26,000 అఘాయిత్యాలు ఎక్స్క్లూజివ్ మహిళల మీద జరిగినాయి అని ఆన్ రికార్డు చెప్తుంది. ఆన్ రికార్డు చెప్తుంది. ముందు నేను అనితాను ఏమంటానంటే, మీరు ఈ ఆడపిల్లల మీద జరిగినటువంటి అఘాయిత్యాల్లో మీరు 1 ఇయర్లో వచ్చిన తర్వాత నేనేం అడగను, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీ ద్వారా ఆమెను అడుగుతున్నా. ఎన్ని కేసెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవిడ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత శిక్ష పడింది ఏడాది కాలంలో ఆడపిల్లలకు జరిగేటువంటి అన్యాయాల మీద? కన్విక్షన్ రేట్ ఎంత? నమ్ముతారా? 0.96% కన్విక్షన్. ఓ మై గాడ్, నాట్ ఈవెన్ వన్. ఈ కన్విక్షన్ రేట్ నాట్ ఈవెన్ 1%. ఏమా మరి మనం మీడియా మీదకి వచ్చి ఊరికే సొల్లు కబుర్లు చెప్తాం కదా, మీడియాలోకి వచ్చి ఊరికే వై నాట్, ఈజ్ ఓన్లీ ఎమ్మెల్యే, ఈజ్ ఓన్లీ అక్కడికి వెళ్తున్నాడు, ఆయన్ని ప్రివెంట్ చేయడానికి ఆపుతున్నాం. అదే ఇవి ఒక మంత్రిగా కూర్చొని మీరు సమర్థవంతంగా పరిపాలన చేయమని నీకు మంత్రి పదవి ఇచ్చారు, కానీ ఊరికే మీడియా ముందుకు వచ్చి పని పాట లేనట్టు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడ కనపడితే అక్కడ గంజాయిని ఎలిమినేట్ చేస్తాము, లేకపోతే ఇంకోటి ఎలిమినేట్ చేస్తాము. పొద్దున లెగిస్తే గంజాయి కిళ్ళి షాపులో దొరుకుతుంది, ముందు అది చూసుకోమ్మా. నిజం.
వెరీ అలార్మింగ్. ఆంధ్రప్రదేశ్లో కిల్లీ షాపుల్లో కూడా గంజాయి దొరుకుతుంది, చాలా మంది చెప్తున్నారు. ముందు అది చూసుకో ఆడపిల్లల మీద అగాత్యాలు జరుగుతున్నాయి, ముందు అది చూసుకో. రైట్ ఫ్రమ్ సుబ్రహ్మణ్యం, రైట్ ఫ్రమ్ సుధాకర్ దగ్గర నుంచి ఈ డాక్టర్ అచ్చెన్న వరకు కొన్ని వందల ఇన్సిడెంట్ లో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడుల మీద శిక్షలు వేపిస్తా ఉన్నారు. మీ బతుకులకి కనీసం ఈ రోజు వరకు ఒక్క శిక్ష కూడా పడలేదు, ఒక్క వ్యక్తికి కూడా న్యాయం జరగల గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ దాడుల్లో. ఏం చేస్తున్నారు మీరు? నువ్వు ముఖ్యమంత్రిగా, నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉండి ఏం చేస్తున్నావు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ప్రజలకు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ల ద్వారా ఏం చేస్తున్నారు? ఎంతమందికి శిక్షలు పడి? కానీ గత ప్రభుత్వంలో జరిగిన పక్కన పెట్టండి, మీ ప్రభుత్వంలో దళితుల మీద జరిగిన దానికి ఎంతమందికి శిక్ష పడిందో చెప్పు. ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా రివ్యూ చేస్తున్నట్టు దానిపైన ఫోకస్ పెడుతున్నట్టు కూడా కనపడట్లే కనీసం. అబ్సల్యూట్లీ నరసింహరావు గారు, వీళ్ళంతా కూడా పిట్టల దొర సామెత, పేపర్ పుల్లులు. వీళ్ళంతా తమలపాకులు యుద్ధాలు చేసుకుంటా ఉంటారు వీళ్ళందరూ ఒకటి మీద ఒకటి. వీళ్ళకి పేపర్ పుల్లులే, వీళ్ళకి అసలు అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు. అది దాకి అసలు కనీసం హోమ్ మినిస్టర్ లో ఏ శాఖ ఉంటుంది, దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఊరికే ప్రెస్ మీట్లకు వచ్చి రాజకీయ విమర్శలు చేయడానికి తప్ప ఆవిడ శాఖకి 1% కూడా జస్టిఫికేషన్ చేసేలేని ఆమె గురించి మనం మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. నాకు తెలిసి వీళ్ళందరూ రేపు కోల్డ్ బాక్స్ లోకి వెళ్లాల్సిన వాళ్ళు ఎవరు గెలవరు. అందరూ కూడా సాయంత్రానికి ఎంత డబ్బులు వచ్చినాయి అని లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ ప్రొడక్ట్లు కదా. వీళ్ళంతా సాయంత్రానికి ఎంత డబ్బులు వచ్చినాయి, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో ఎంత డబ్బులు వచ్చినాయి, టీచర్స్ రిక్రూట్మెంట్ లో ఎంత డబ్బులు వచ్చినాయి, ఈ కంపెనీ తీసుకొస్తే ఎంత డబ్బులు వచ్చినాయి, ఇదిగో ఈ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఎంత డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ లెక్కేసుకునే బ్యాచ్ ఇదంతా. సో ఇంకేం కామెంట్ చేస్తాం చెప్పండి. కానీ అనిత గారు చూసాం కదా, మీరు నేను కూడా చూసాం చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో దళితులపైన మహిళలపైన దాడులు జరిగిన సందర్భంలో ఆమె ఉన్నారు, మీలాంటి వాళ్ళు పనిచేశారు. సో ఆమెకి ఇప్పుడు ఒక అధికారం వచ్చిన తర్వాత, పొజిషన్ వచ్చిన తర్వాత మీరు చెప్తున్నట్టుగా న్యాయం చేసే ప్రయత్నం, కనీసం రకరకాల హడిల్స్ వస్తాయి న్యాయం చేసే క్రమంలో కూడా, ఆ ప్రయత్నం కూడా కనపడలేదు అన్ఫార్చునేట్. ఇప్పుడు రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ముందు ఒక పాపను రేప్ చేసి నలుగురు దిశ పోలీస్ స్టేషన్ ముందే అరెస్ట్ చేశారు. నాకు తెలిసి అనిత ఈజ్ హోల్డింగ్ అ పేటెంట్ ఆన్ దిస్ ఇష్యూ బికాస్ షీ ఓన్లీ రేజ్డ్ ద ఇష్యూ. షీ మెట్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఎవ్రీ వీక్ ఆమెను కలిసేది, ఆమెతో మాట్లాడేది, ఆ పాపకు న్యాయం చేయాలని చూసేది. నేను అడుగుతున్నా, ఆ కేసు ఏమైపోయిందమ్మా? తెలియదు. డాక్టర్ సుధాకర్ కేసులో నువ్వే కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సిబిఐ ఎంక్వైరీ అడిగావు. దాంట్లో సుధాకర్ కుటుంబానికి ఏం న్యాయం చేసావమ్మా నువ్వు? నాకు తెలిసి ప్రభుత్వం చేసినట్టు కూడా కనపడలా. మేము ఉన్నాం, మేము ధైర్యం చెప్పి మేము ఉన్నాం, కేసు చూస్తాం. పరామర్శలు ఎవరికి కావాలి సార్? ఈ మధ్యకాలంలో ఎప్పుడో వెళ్ళారు, నాకు తెలిసినంత వరకు ఉపయోగమైంది అంటున్నా నేను. ఇప్పుడు ఆ పోలీసులకు ఏం శిక్ష వేయించారు? ఇప్పుడు వాళ్ళ చనిపోయిన కుటుంబానికి ఏమైనా బెనిఫిట్స్ ఇచ్చారా? వాళ్ళ కుటుంబానికి ఏమైనా వాళ్ళ పిల్లల ఉద్యోగాన్ని ఇచ్చారా? లేకపోతే ఆ కుటుంబానికి సభ్యులకి ఏమైనా మీరు ఆదుకున్నారా? మీరు ఏం చేశారు ప్రభుత్వ పరంగా? మీరు వచ్చి ఆ కుటుంబానికి జరిగిన న్యాయం ఏంటి చెప్పండి.